ముగ్గురు పిల్లలయ్యుండి అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని అడిగిన వాళ్ళకి చెప్తున్నా. వెల్, ఒక 20% జెనెటిక్స్ అయి ఉండొచ్చు, కానీ మిగతాది క్యాలరీ డెఫిసిట్ అని క్యాలరీ ఇంటేక్ చూసుకుంటూ, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ, పోర్షన్ కంట్రోల్ చేస్తూ, వారానికి 4 రోజులు కార్డియో అని, స్ట్రెంగ్త్ అని జిమ్ లో కుక్కలు వెంటబడ్డట్టు పరిగెడితే మెయింటైన్ చేయగలిగే వెయిట్ ఈ మాత్రం. సో యా, డెఫినెట్లీ హార్డ్ వర్క్. టీనేజ్ లో ఎంత తిన్నా పుల్లలాగే ఉండేదాన్ని. మెటాబలిజం రాకెట్ స్పీడ్ లో ఉండేది. 20s లో కూడా పర్లేదు, కొంచెం కేర్ఫుల్ గా తింటే వెయిట్ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. 30s లో ఎంటర్ అయ్యాక స్టోరీ చేంజ్. గాలి పీల్చినా వెయిట్ పెరిగిపోతాను, అట్లీస్ట్ ఫర్ మై బాడీ టైప్. మెటాబలిజం స్లో అయిందని కాదు, యాజ్ వి ఏజ్ అప్ బాడీలో మన మసిల్ మాస్ కూడా కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది. మసిల్ తగ్గితే క్యాలరీ బర్న్ అవ్వడం కూడా స్లో అవుతుంది. స్ట్రెస్, స్లీప్, హార్మోన్స్ అన్నీ ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి నేను వర్కౌట్ చేస్తాను. మరి ఇన్ని కష్టాలు పడుతూ ఎందుకు చేయడం అంటే, లైఫ్లో కొన్ని కావాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి కదా. నేనేం ఫిట్నెస్ ఎక్స్పర్ట్ని కాదు, ఇది జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. మరి మా పిల్లల్ని చూసారుగా, వాళ్ళకి ఎంత ఎనర్జీయో. వాళ్ళతో సమానంగా పరుగులు తీయాలంటే నాకు కూడా ఆ మాత్రం ఎనర్జీ ఉండాలి మరి. అందుకే ఈ వర్కౌట్, ఈ తిప్పలు, ఇవన్నీ. Nothing comes easy, my friends. Thanks for watching.